హాయ్ టు ఆల్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. అండ్ సండే రోజు ఇంకా 7:30 ఆ టైం అవుతుంది. లేచేసి ఇట్లా ఇదంతా వాష్ చేసేసి ముగ్గు అయితే వేసేసాను. అండ్ ఇంకా వర్కింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా 5 to 5:30 మధ్యలో లేవడమే. అండ్ ఇక్కడైతే వాటర్ లిల్లీస్ అండి. వర్షం ఎక్కువగా పడ్డప్పుడు ఈ వాటర్ లిల్లీస్ ఎక్కువగా పూస్తాయి. నాకు ఈ ఫ్లవర్స్ బాగా నచ్చుతాయండి. ఇక్కడ మనీ ప్లాంట్ కూడా గ్రోత్ చాలా బాగుంది. అండ్ ఇంకా నేనైతే ఇంకా పాలైతే వేడి చేస్తున్నానండి. మా పాపకు వచ్చేసి కోల్డ్ ఎక్కువగా ఉందండి. అయితే కోల్డ్ తగ్గడం కోసం మెడిసిన్స్ అయితే వేసాము, బట్ అవైతే ఎక్కువగా పనిచేయట్లేదు. అందుకే పసుపు వేసిన పాలైతే తాగిద్దామని చెప్పేసి నేనైతే ఈ చిన్న గ్లాస్లో అయితే వేస్తున్నాను, ఇద్దరి కోసం అని చెప్పేసి, మా పాప అండ్ బాబు కోసము. పిల్లలే కాదండి, మనం కోల్డ్ లేకపోయినా కూడా ఎవరం తాగినా కూడా చాలా మంచిదండి పసుపు వేసిన పాలు. ఇంకా నేనైతే ఇద్దరి కోసం ఇట్లా పాలైతే పోసి లైట్గా పసుపు అయితే వేసేసి మా బాబుకి అయితే ఇచ్చేసాను. మా పాప అయితే అస్సలు తాగదండి, బలవంతంగా అయితే నేను ఇంకా పసుపు వేసిన పాలైతే తాగించేసాను. ఈ పసుపు వేసిన పాలేంటంటే మనం ఈరోజు తాగితే మార్నింగ్ వరకు మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ అసలు ఏమీ ఉండదండి. అంతా క్లియర్గా మంచిగా సెట్ అయిపోతుంది. పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, మీరు కూడా మంచిగా హ్యాపీగా తాగేయండి. అండ్ ఇంకా నేను మా పాపకైతే తాగించేసాను. అండ్ ఇక్కడ నాకు అండ్ మా హస్బెండ్ కోసం అయితే టీ అయితే చేస్తున్నానండి. నాకైతే ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ ఉండాలి. ఇంకా నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను కాబట్టి నేనైతే టీ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానండి. నాకు చాలా హెడేక్ వస్తుంది. నాకు ఫస్ట్ నుండి హెడేక్ ఉంది, బట్ ఇంకా ఇప్పుడైతే ఎక్కువైందండి. ఇంకా నేనైతే టీ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. అండ్ ఇంకా నేను టీ అయితే చేసేసానండి. ఇంకా నాకు అండ్ మా హస్బెండ్కి వచ్చేసి టీ తాగుతాము. అండ్ ఇంకా నేను టిఫిన్ అయితే ఏం చేయలేదండి. టీ తాగేసి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాను. టిఫిన్ ఏం చేశానంటే ఇంట్లో యాక్చువల్గా ఏం లేవు, బ్రెడ్ ఒకటే ఉంది. బ్రెడ్తో ఏదైనా వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. అండ్ ఇప్పుడైతే టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. నేను బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ చేస్తాను చెప్పాను కదండి, ఇంకా అదైతే నేను క్యాన్సిల్ చేసేసాను. ఎందుకంటే మా మమ్మీ పంపించిన అటుకులు ఉండేయండి. మేము రీసెంట్గా టూర్కి వెళ్ళాం కదా, అన్ని స్నాక్స్ అన్నీ బయట నుండే తీసుకొచ్చుకున్నామని చెప్పేసి మా మమ్మీ అయితే మా కోసం అటుకులు అయితే ప్రిపేర్ చేసిందండి. నేను జాబ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవ్వడం వల్ల నేను స్నాక్స్ అప్పుడు ప్రిపేర్ చేయలేదు. అందుకే ఇంకా బయట నుండి అయితే తీసుకొని వెళ్ళామండి టూర్కు. ఇంకా మా మమ్మీ పంపించిన అటుకులు అయితే తిన్నామండి, బట్ ఇంకా అలానే ఉన్నాయి. వేస్ట్ చేయడం ఎందుకు, అంత ప్రేమగా చేసినప్పుడు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇవి స్నాక్స్ కింద అయితే ఇట్లా పిల్లలకు పెట్టేద్దాము మార్నింగ్, ఇంకా తర్వాత రాగి సంకటి అయితే చేసేస్తే తినేస్తారు కదా అని చెప్పేసి ఇవైతే ఇంకా వేట్ చేసేస్తున్నానండి. మనం అటుకులు ఎప్పుడైనా పోపులాగా ఇట్లా వేసేసుకున్నప్పుడు మళ్ళీ వేట్ చేసుకొని తింటే చాలా క్రిస్పీగా అవుతాయండి. అండ్ ఇక్కడ ఇంకా నేనైతే సూపర్ మార్కెట్ నుండి కొన్ని ఐటమ్స్ అయితే లేవండి అసలు. ఇంకా సండే కదా ఫ్రీగా ఉన్నా అని చెప్పేసి నేనైతే లిస్ట్ ఇచ్చాను మా హస్బెండ్కి. ఇంకా ఆయన తీసుకొచ్చారండి. అన్నీ ఉన్నాయా లేవా అని అయితే చెక్ చేసుకుంటున్నాను. ఒకసారి రేట్స్ కూడా చూద్దామని చెప్పేసి అయితే చూస్తున్నానండి. అండ్ ఇంకా నేనైతే రాగి సంకటి అయితే చేయడం స్టార్ట్ చేశాను. రాగి సంకటి చాలా ఈజీగా చేసేయచ్చండి. నా వీడియోస్లో అయితే ఉంది, షార్ట్స్లో ఒకసారి మీరు కూడా చూసేయండి ఎవరికైనా కావాలనుకుంటే. చాలా ఈజీగా అయితే మనం ఇంకా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని పిండి క్వాంటిటీ అయితే తక్కువగా తీసుకుంటున్నానండి. మా పాపకి కలర్ చేంజ్ అయితే అస్సలు నచ్చదు. అందుకే ఇంకా నేను కొంచెం పిండి అయితే తక్కువగా తీసుకుంటున్నాను, బట్ పిండి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. నేను ఇంకొక వీడియోలో అయితే మెజర్మెంట్స్ అవి చెప్పానండి, షార్ట్స్లో ఉంది, ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఇంకా వీటిని అయితే మనం వేడిగా ఉన్నప్పుడే బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే పక్కన వాటర్ పెట్టేసుకొని ఇంకా రౌండ్గా అయితే చుట్టేసాను. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి రౌండ్ బాల్స్ అయితే 4 ముద్దలు అయితే చేసేసానండి ఇట్లా. అండ్ ఇంకా రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు మేక తల ఉంటుంది కదండి, అంటే గోట్ హెడ్, అదైతే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే కర్రీని అయితే వండడం స్టార్ట్ చేశాను. ఈ కర్రీ చాలా మంచిదండి హెల్త్కి. బాడీ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గుతుంది. అండ్ ఏంటంటే వండుకోవడం కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుందండి. మేము ఈరోజు తీసుకొచ్చిన కర్రీకి అయితే 900 అండి, 850 to 900 మధ్యలో ఉందన్నమాట. బ్రెయిన్ కూడా వస్తుందండి మనకు. నేను బ్రెయిన్ కర్రీ కూడా చేశాను, అది కూడా ఎలా చేయాలో షార్ట్ వీడియోలో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా దీన్ని వాష్ చేసుకుందామండి. నాన్ వెజ్ ఎప్పుడైనా బయటే వాష్ చేయాలి, సింకులో అయితే అస్సలు వాష్ చేయకూడదండి. బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది, మనకే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయండి.
అండ్ ఇక్కడైతే నేను బ్రెయిన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ బ్రెయిన్ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఆయిల్ అయితే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అందులో ఈ బ్రెయిన్ అయితే వేసేసుకొని ఇట్లా చిన్న పీసెస్‌లా అయితే చేసేసుకొని ఉప్పు, కారం అండ్ మసాలా వేసేసుకోవడమే అండి. ఇంకా మనకైతే బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ అయితే నేను ఇందులో ఎక్కువనే వేసానండి. ఎక్కువే ఉండాలి ఫ్రై అవ్వడానికి. బట్ మిగిలిన ఆయిల్ అయితే మనం కర్రీ వండుకునేటప్పుడు అయితే యూజ్ చేసేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా బ్రెయిన్ కర్రీ అయితే చేసేసాననమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బ్రెయిన్ కూడా తినడం తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్ కర్రీ లానే ఉంటుంది. ఎగ్ ఆమ్లెట్ మనం తింటాం కదా, సేమ్ అదే స్మెల్ వస్తుంది. అలానే ఉంటుందండి టేస్ట్. నేను ఇంకా ఆయిల్ మొత్తం పక్కకు పెట్టేసి ఇట్లా బ్రెయిన్ అయితే తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను. అండ్ ఈ ఆయిల్ అయితే నేను కర్రీ కోసం యూజ్ చేస్తానండి. అండ్ ఇప్పుడైతే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కర్రీ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేశాను. మసాలా అంటే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. అందులో 2, 3 లవంగాలు అండ్ 2, 3 యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొగ్గ అంటారు కదా, అది కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. అందులోనే 2, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసుకున్నానండి. అండ్ ఇంకా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే వేసేసాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఇందులోనే వేసేసి ఆనియన్ పేస్ట్ అయితే వేసేసి ఇట్లా కలుపుకోవాలండి. అండ్ ఆయిల్ మొత్తం పైనకు వచ్చేంత వరకు కలుపుకొని ఇంకా కర్రీ మనం వాష్ చేసి పెట్టుకున్న గోట్ హెడ్ అయితే ఇందులో వేసేసుకోవడమే. చాలా వరకు అసలు ఈ కర్రీ అంటే నచ్చదంటండి చాలామందికి. బట్ చాలా మంచిది. ఈ గోట్ హెడ్ తినడము అండ్ గోట్ బ్రెయిన్ ఇవన్నీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకు బాడీ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. అండ్ ఈ స్మెల్‌కి కూడా నచ్చదు అని అయితే అంటారు చాలామంది. బట్ అట్లా ఏమి ఉండదండి. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ మీరే నెక్స్ట్ టైం తెచ్చుకొని తింటారు. అండ్ ఇంక ఇక్కడ నేనైతే ఈ కుక్కర్ అయితే మాది చిన్నదండి. ఇంకొకటి 5 లీటర్స్ కుక్కర్ కూడా ఉందండి. బట్ అదైతే మా అత్తమ్మ దగ్గర అయితే ఉంది. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడైతే ఇంకా తీసుకొని రావాలి. ఇందులోనే ఇంకా నేనైతే కర్రీ అయితే వేసేసాను. కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. మనము ఈ సూప్ కూడా వట్టిగా తాగుతారంట. మిరియాలు అట్లా వేసేసుకొని సూప్ కూడా తాగుతారంట అండి. అట్లా తాగితే కూడా చాలా మంచిదంట. మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయంట. నేనైతే సూప్ అయితే ఎక్కువగా పెట్టలేదండి. లైట్‌గానే వాటర్ అయితే పోసేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. అండ్ బాయిల్ అయిన తర్వాత మనకి ఇంకా వాటర్ ఇవన్నీ కూడా ఉండవండి. వాటర్ చాలా వరకు తగ్గిపోతాయి. నేను ఇంకా ఎక్కువ వాటర్ అయితే చేయలేదండి. మేము 4 మెంబర్సే కదా అని చెప్పేసి. అండ్ ఇంక ఇప్పుడైతే నేను కుక్కర్ మూత అయితే పెట్టేశాను. అండ్ ఇంకా తీసేసాను కూడా మూత. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి వాటర్ అయితే మనకి లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగుంటుందండి కర్రీ. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవచ్చు అనమాట పైనుండి. అండ్ నేను ఇక్కడైతే ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే వేడివేడి మంచి రైస్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి ముద్దలు అండి. రాగి సంకటి అంటారు కదా, అదనమాట. అందులోకి నెయ్యి అండి, ఇది నెయ్యి వేడి చేసి పెట్టాను. అండ్ ఇంక ఇప్పుడైతే కర్రీ అనమాట. కర్రీ అందులోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్రెయిన్ కర్రీ అనమాట, బ్రెయిన్ ఫ్రై అనమాట. ఇంకా మనమైతే వేసేసుకొని తినేయడమే. నేను ఇంకా ఇప్పుడు మా పిల్లల కోసం అయితే వేసినాను. ఇదైతే మా బాబు కోసం వేస్తున్నానండి. ఈ ముద్ద ఇట్లా వేసేసి దాని పైనుండి గీ అయితే వేయాలండి. వేసేసి ఇంకా కర్రీ పైనుండి మంచిగా వేసేసుకొని కలుపుకొని తినడమే. మా పిల్లలకైతే ఇంకా నేను తినబెట్టానండి. మేము కూడా తినేసాము. ఇంకా క్లాత్స్ అయితే వాష్ చేశాను. ఈరోజు ఇంకా బట్టలు మంచిగా పైన అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సండే రోజు అస్సలు వర్షమే లేదండి. అసలు 1 వీక్ నుండి కంటిన్యూగా వర్షము అస్సలు తగ్గలేదు. అందుకే ఈరోజు అయితే మంచిగా వర్షం లేదని చెప్పేసి గాలి కూడా బాగా వస్తుందండి. ఇంకా పైన అయితే మంచిగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి నేనైతే బట్టలు అయితే పైన వేస్తున్నాను. మేము ఉండేదైతే రెంటెడ్ హోమ్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మేము ఉండే హోము చాలా బాగా కట్టుకున్నారండి ఓనర్ వాళ్ళైతే.
అండ్ ఇంకా మా పాప అక్కడ బయట సైడ్ చూస్తుంది. అండ్ లొకేషన్ అయితే చుట్టూ చాలా బాగుంటుందండి. ఇక్కడ చుట్టూ అన్ని కొండలే ఉంటాయి. మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ బట్టలు అయితే ఈరోజు చాలా చాలా ఉన్నాయండి. నేను 2 డేస్ నుండి అసలు వాష్ చేయలేదు, నాకైతే వీలు అవ్వలేదండి. అయినా నేను జాబ్ నుండి వచ్చాక డైలీ ఈవినింగే వాష్ చేస్తాను. మార్నింగ్ అంటే నాకు కలదండి. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి ఇంకా నేను కూడా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళడము నాకు చాలా టైం అంతా అట్లనే అయిపోతుంది. ఇంకా వంట చేసి బాక్సెస్ అవన్నీ సర్దడానికి టైం అయిపోతుంది. ఇంకా అందుకే నేనైతే 2 డేస్ నుండి అయితే అస్సలు వాష్ చేయలేదు. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఈరోజు అయితే అన్ని బట్టలన్నీ వాష్ చేశానండి. అండ్ చుట్టూ లొకేషన్ ఎంత బాగుందో, పైన మేఘాలు, చుట్టూ గ్రీనరీగా చాలా చాలా బాగుంది కదా పైనుండి చూస్తే. ఇంకా బట్టలైతే ఆరేసేసి కిందికి వచ్చేసి పిల్లలకైతే మధ్యాహ్నం చదివిస్తున్నానండి. 2:00, 2:30 అట్లా అవుతుంది టైం వచ్చేసి. ఇంకా పిల్లలైతే అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళకి చెప్పాలని చెప్పేసి నేనైతే చదివిస్తున్నాను ఆఫ్టర్నూన్. అండ్ నేను వాడికి నా సబ్జెక్టే చెప్తున్నానండి. ఎందుకంటే నా సబ్జెక్ట్స్లో మార్క్స్ అయితే తక్కువ రావద్దు కదా అని చెప్పేసి నేనైతే నా సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇంకా కాసేపు అయితే పడుకొని అయితే లేచాను. ఈవినింగ్ అయిపోయింది, 5 అవుతుందండి టైము. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. టీ అయితే తాగేసి మళ్ళీ ఇంకా బట్టలన్నీ తీసుకొద్దామని అయితే ఇట్లా పైకైతే వెళ్ళానండి. అన్నీ ఆరిపోయాయి గాలికి. అసలు లావుగా ఉన్న బట్టలు కూడా ఆరిపోయాయండి, అంత గాలేస్తుంది. ఇంకా క్లిప్స్ అయితే పెట్టేశాను కాబట్టి కింద అయితే పడలేదు. అయినా ఒక 2-3 క్లాత్స్ అయితే కింద అయితే పడిపోయాయండి, అంత గాలి వస్తుందన్నమాట. అండ్ బట్టలు అయితే ఆరిపోయాయి, అదే చాలా అనిపించింది నాకైతే. అసలు 3-4 డేస్ నుండి ఎప్పుడు వాష్ చేసినా కూడా అన్నీ తడిగానే ఉండి మళ్ళీ వచ్చి ఫ్యాన్ కింద వేయడమే అండి. డైలీ అదే పని అయింది. ఈరోజైతే మంచిగా డ్రై అయిపోయాయి. ఇదేంటంటే నేను ఫోల్డ్ చేయాల్సిన క్లాత్స్ అండి, 4-5 డేస్ నుండి ఫోల్డ్ చేయకుండా అలానే ఉన్నాయి. అండ్ మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి, ఇలానే పెట్టుకుంటారా? యాక్చువల్గా నేనైతే ఇట్లా ఏం పెట్టానండి. బట్ నాకైతే ఇంకా నేను వచ్చేసరికి 5:30 అట్లా అవుతుంది. ఫ్రెష్ అయ్యి అవన్నీ అయ్యేసరికి ఇంకా నాకు వర్క్ ఉంటుందండి డైలీ. అందుకే సండే రోజే పెట్టుకుంటాను క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేయడము ఇవన్నీ కూడా. ఇంకా శారీస్ అయితే ఫోల్డ్ చేసేసానండి. అసలు ఎన్ని ఇయర్స్ నుండి కట్టుకోకుండా ఉన్న శారీస్ కూడా ఇప్పుడు స్కూల్ వల్ల అయితే రెగ్యులర్గా కట్టుకుంటున్నాను శారీనే. అసలు శారీనే కట్టుకునేదాన్ని కాదండి. ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుండి రెగ్యులర్గా కట్టుకోవడం అంటే నేను ఇప్పుడే అన్నమాట. హాయ్ టు ఆల్. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ అయితే చేసేస్తున్నానండి. టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలకి ఫుడ్ కూడా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి. నైట్ 8:00 అయితే వచ్చేస్తారు. సండే కాబట్టి రెగ్యులర్గా మాది మెడికల్ కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది కదా అని చెప్పేసి రెగ్యులర్గా అయితే మేము డైలీ ఓపెన్ చేస్తాము షాప్. అండ్ ఇంకా ఏంటంటే నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారండి. నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. వీక్లీ ట్రైస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను జాబ్కి వెళ్తాను కాబట్టి స్టిచ్చింగ్ చేయడం అయితే నాకు అసలు వీలవ్వట్లేదండి. బట్ నేనైతే ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ రేపు మండే కూడా హాలిడే ఉందండి. బోనాలు పండగ ఫెస్టివల్ కదా, మండే కూడా హాలిడే ఉంది. రేపు టోటల్గా స్టిచ్చింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ వీక్లో అయితే నేను ఆ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.